ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీ పాలక మండలి నియమించాలంటే అందులో ఉన్న సభ్యులతో పాటు చైర్మన్ కూడా అంతే హుందాగా ఉండాలి. నిజాయితీగా పనిచేయాలి. నిత్యం భక్తుల సేవే దేవుడి సేవగా భావించాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నియమించిన పాలక మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యుల తీరు విమర్శలకు తావిస్తోంది. రోజుకో వివాదంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం లక్షల మంది తిరుమలకు వస్తూ ఉంటారు. భక్తుల అవసరాలను తీర్చడానికి ఐఏఎస్ అధికారులతో పాటు టీటీడీ పాలక మండలిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. టీవీ5 ఛానల్ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడిని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ గా నియమించింది. బిఆర్ నాయుడు వచ్చాక గతంలో ఎన్నడూ లేనన్ని వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి. బిఆర్ నాయుడు పాలక మండలి వివాదాల మండలిగా మారింది. టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి ముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బిఆర్ నాయుడు. శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరిగాయని, ఆ ట్రస్ట్ రద్దు చేస్తామన్న ఆయన నేడు అదే ట్రస్ట్ సూపర్ అంటూ క్లీన్ చీట్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా వచ్చాక గత వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం వచ్చిన భక్తుల్లో 6 తొక్కిస్లాట్లో ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు. టీటీడీ భద్రతా అధికారుల నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు పోయాయి. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక మాజీ టీటీడీ ఈవో శ్యామల్ రావుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వీరి మధ్య విభేదాల కారణంగా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. చివరికి తొక్కిస్లాటలో భక్తులు మరణిస్తే దానికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీంతో చైర్మన్ శ్యామల్ రావు పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. చివరికి శ్యామల్ రావును బదిలీ చేయించారు బిఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీతో గంటలో దర్శనం అన్నారు. కానీ కాలయాపనతో కాలం గడిపేస్తున్నారు. ఆచరణలో అమలు కాని హామీలతో బిఆర్ నాయుడు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా అమలు చేయాలని పట్టుబడుతూ ఉండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొక్కిసలాట ఘటనలో బాధితులకు క్షమాపణ చెప్పమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించడంతో పవన్ పై కూడా బిఆర్ నాయుడు నోరు పారేసుకున్నారు. సారీ చెప్తే పోయిన ప్రాణాలొస్తాయా, ఎవరో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా అంటూ నోరు జారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు బిఆర్ నాయుడు. ఇలా 1 కాదు 2 కాదు, నిత్యం వివాదాలకు నిలయంగా టీటీడీని మార్చేశారు. ఇక టీటీడీ చైర్మన్ కు తాము కూడా ఏ మాత్రము తగ్గేదేలే అన్నట్టుగా పాలక మండలి సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకకు చెందిన పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ గత ఏడాది ఫిబ్రవరిలో ఆలయ మహాద్వారం దగ్గరే టీటీడీ ఉద్యోగిపై దుర్భాషలాడారు. మహాద్వారం నుండి బయటకు ఎవరిని పంపొద్దని పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కానీ వారి బోర్డు మెంబర్ మహాద్వారం నుండి పంపలేదని నోటికొచ్చినట్లు తిట్టారు. మహాద్వారం దగ్గర విధులు నిర్వహించే బాలాజీ అనే ఉద్యోగి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. భక్తుల ముందే అనరాని చెప్పడానికి వీలుడని పరుష పదజాలంతో దూషించారు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ఏకమయ్యాయి. వెంటనే నరేష్ కుమార్ పాలక మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. దీంతో దిగొచ్చిన పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పారు. ఇలా 1 కాదు 2 కాదు, అనేక వివాదాల మధ్య పాలక మండలి మనుగడ సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఎంఎస్ రాజు ఏకంగా హిందువులు పవిత్రంగా కొలిచే భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత వల్ల ఎవరూ బాగుపడేది లేదని బహిరంగ మీటింగ్ లో చెప్పడం పెద్ద దుమారమే రేపింది. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండి భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమేంటని కూటమి సొంత పార్టీ నేతలే మండిపడ్డారు. టీటీడీ పాలక మండలి సభ్యత్వ పదవికి ఎంఎస్ రాజు రాజీనామా చేయాలని డిమాండ్లొచ్చాయి. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నవారు తిరుమల శ్రీవారి భక్తులకు చేసే సేవ కంటే తమ సొంత సేవలు చేసుకుంటే చాలు అన్నట్లుగా ఉన్నారు. పాలక మండలిలో ముఖ్యమైన అంశాలపై స్పష్టమైన చర్చలు జరగటం లేదు. మాకు దర్శన టికెట్లు ఇస్తే చాలు, మా పని మేము చూసుకొని వెళ్తామన్నట్లుగా ఉన్నారు. ఇక స్థానిక పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అయితే టీటీడీని నమ్ముకొని కాలం గడిపిస్తుంటారు. అధికార పక్షంతో చేతులు కలిపి బీజేపీ తరఫున పాలక మండలి సభ్యునిగా పదవి తెచ్చుకుంటాడు. పాలక మండలిలో చోటు కల్పించుకుంటే నిత్యం టీటీడీపై విమర్శలు చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు. పరకామణి చోరీ కేసులో భానుప్రకాష్ రెడ్డిపై పెద్ద విమర్శలే వచ్చాయి. పరకామణి బాధితుడి దగ్గర కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేసిన ఆయన ఇవ్వకుంటే ఆ ఘటనపై నిత్యం రచ్చరచ్చ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో అలిపిరి దగ్గర మండపాన్ని మరమ్మత్తు చేస్తే వివాదం చేశారు. నేడు అదే భానుప్రకాష్ రెడ్డి పాలక మండలి సభ్యుడిగా అలిపిరి పాదాల మండపం మరమ్మత్తు ఆమోదించి పనులు ప్రారంభించారు.
అంటే అధికారం ఉంటే ఒకలా లేకుంటే మరోలా అపరిచితుల్లా భానుప్రకాష్ రెడ్డి మారుతూ ఉంటారు. తాజాగా బీఆర్ నాయుడు పాలక మండలిలో సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేయటం ఇటు టీటీడీలోనూ అటు టీడీపీలో కలకలం రేపుతోంది. కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసే అవకాశం కోసం అనేక మంది పరితపిస్తూ ఉంటారు. అటువంటిది సేవ చేసే అవకాశం ఉన్నా హఠాత్తుగా టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పరిధిలోని తిరుమల బాలాజీనగర్లో ఉన్న ప్లాట్ నెంబర్ 2 పునఃకేటాయింపుపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి అభ్యర్థన మేరకు ఈ ఫ్లాట్ ను ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ పేరుతో మళ్లీ కేటాయించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపగా కేబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విభేదించినట్లు స్వయంగా జంగానే చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ఒక స్థల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి మూడోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం లభించింది. టీటీడీ సభ్యులుగా ఉంటూ తిరుమలలో అతిథి గృహం నిర్మాణానికి ట్రస్ట్ పేరిట స్థలం దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం కొత్త అతిథి గృహాలకు తిరుమలలో స్థలాలు కేటాయించరాదన్న స్పష్టమైన ఆంక్షలున్నప్పటికీ బాలాజీనగర్లోని విలువైన ఫ్లాట్ను కోటికే దక్కించుకున్నారని జంగాపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే స్థలాన్ని వేలం వేస్తే కోట్లలో టీటీడీకి వచ్చే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బోర్డు సభ్యుడిగా ఉండి తనకు పరోక్ష లబ్ధి చేకూరేలా అధికారాన్ని ఉపయోగించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్స్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తి పాత్రపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు నో చెప్పిన టీటీడీ ఈ ఒక్క విషయంలో ఎస్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని పాలక మండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆంధ్రజ్యోతి పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాలు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు జంగా కృష్ణమూర్తి. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత హననానికి పాల్పడటం సరికాదని, తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామని నిర్ణయించడం బాధాకరమన్నారు జంగా. ఇలా ఒకటా రెండా టీటీడీలో నిత్యం వివాదాలు ముసురుతున్నాయి. బీఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చాక పవిత్ర టీటీడీ పాలక మండలిని రాజకీయాలకు వేదికగా వివాదాస్పదంగా మార్చారన్న టాక్ వినిపిస్తోంది.